నల్గొండ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో రాజకీయ రగడ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు నల్లగొండ పోలీసులు. బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వర్షిత్ రెడ్డి అరెస్టును మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వైఖరిని బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు తప్పుపట్టారు. ఇక్కడే ఉండాలి, వేరే వెళ్ళొద్దు. ఎందుకు పంపిస్తున్నారు? ఏం చేస్తున్నావు? ఎందుకు తీసుకుపోతారు? మరి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మరి ఆయన సొంత కవిత్వం పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయ వేదిక కాదు, ఇది దేవాలయ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము. మరి అలాంటిది మాట్లాడదు అంటే వెంటనే డిఎస్పీ మరి అదేవిధంగా కొంత పోలీసులు కలిసి ఈ యొక్క బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వర్షిత్ రెడ్డి ఉండో ఆయనని గల్లాబట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు. మరి అది కరెక్ట్ సంప్రదాయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా నన్ను కూడా ఇక్కడికి లోపలికి వస్తుంటే నన్ను కూడా ఆపేసిండ్రు కావాలని అక్కడ సిఐ గారు. మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గత సంవత్సరాలుగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏనాడు కూడా అన్ని పార్టీలని అందరినీ కూడా ఆహ్వానించడం కానీ ఎక్కడ కూడా అవమానం చేయలేదు. మరి ఈరోజు అవమానకరమైనటువంటి కార్యక్రమాల్లో ఇలా డిఎస్పీ గారు సిఐ గారు ఉన్నారు. దీన్ని వెంటనే ఎస్పీ గారు వెంటనే తక్షణమే మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి వర్షిత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొని వస్తేనే ఇక్కడ నెంబర్ 1 విగ్రహం ఇక్కడి నుంచి కదులుతుంది. రైట్ కైటు నల్లగొండ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అయితే రాజకీయ రగడ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, అసలు గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అక్కడ రాజకీయ రగడ నెలకొనడానికి కారణం ఏంటి? అలాగే ప్రజెంట్ అక్కడ నిమజ్జన శోభాయాత్ర అనేది ఆపేసినట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్ అక్కడ? షమి, ఈ రోజు నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ఈ రోజు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణానికి చేరుకున్న తర్వాత నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి 1వ నెంబరు వినాయకుని మండపం చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో ప్రసంగిస్తుండగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాగం వర్షిత్ రెడ్డి ఈ యొక్క అతని యొక్క ప్రసంగాన్ని అడ్డుకున్న పరిస్థితి నెలకొనవచ్చు. ఎందుకంటే మంత్రి ప్రసంగిస్తూ మొత్తం కూడా అంటే పార్టీకి సంబంధించి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరిస్తుండగా ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కాదు, కేవలం దేవుడికి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి ఈ విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది, పార్టీ కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు అని చెప్పి కూడా వర్షిత్ రెడ్డి అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా నాగం వర్షిత్ రెడ్డికి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. అదే సమయంలో జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ ఆ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి నాగం వర్షిత్ రెడ్డిని అక్కడి నుండి బయటికి తీసుకెళ్తున్న క్రమంలో మాత్రము బీజేపీ కార్యకర్తలు పోలీసులు తీరు మాత్రం తప్పట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షిత్ రెడ్డిని వారు బలవంతంగా లాక్కుంటూ వెళ్తుండగా నాగం వర్షిత్ రెడ్డి అనుచరులు మాత్రము దాన్ని అడ్డుకోవడము అదేవిధంగా పోలీసులతో వాగ్వాదాన్ని దిగడం జరిగింది. ఈ సమయంలో డిఎస్పీ అదేవిధంగా డిఎస్పీ ఆదేశం మేరకు ఉన్నటువంటి పోలీసులు నాగం వర్షిత్ రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ విధంగా నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారని మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంచర్ల భూపాలరెడ్డి కూడా తప్పట్టిన నేపథ్యం పెట్టింది. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా
పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అతన్ని గల్లా పట్టుకొని లాక్కెళ్తాం ఏంటి ఇదేం పద్ధతి అని చెప్పేసి కూడా కంచెల భూపాల్ రెడ్డి కూడా తప్పుపట్టిన నేపథ్యం అయితే ఉంది. సో ఈ సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పేసి కూడా బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. అదేవిధంగా నాగం ముర్షిద్ రెడ్డిని బేషరతుగా స్టేషన్ నుంచి తీసుకొని 1వ నంబర్ వినాయకుడు విగ్రహం తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు నినాదాలు చేశారు. లేనట్టయితే మాత్రము నల్గొండ పట్టణంలో వినాయక శోభాయాత్ర మాత్రం మేము అడ్డుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ఆ తర్వాత చాలా వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు వెళ్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి పోలీసులు ఇరు వర్గాలు కూడా సద్దిమని నచ్చచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా తమ యొక్క పంతాన్ని వేయలేదు. అదే సమయంలో మంత్రి వెంకటరెడ్డి ఆ యొక్క 1వ నంబర్ విగ్రహం పూజ కర్మలు ఆ తర్వాత ముగించుకున్న తర్వాత మిగతా పట్టణంలో ఉన్నటువంటి వినాయక మండపం చేరుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్గీయులు అదేవిధంగా బీజేపీ వర్గీయులు ఆందోళనకు దిగారో వెంటనే ఆ నాగం వర్షిద్ రెడ్డిని కూడా పోలీసులు విడుదల చేసిన నేపథ్యం అవుతుంది. అతని 1వ నంబరు వినాయక విగ్రహం తీసుకొచ్చిన తర్వాత అక్కడ పూజల కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం మాత్రము నల్గొండ పట్టణంలో మాత్రము ఆ వినాయక శోభాయాత్రకు సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పోలీసులు మాత్రం కఠిన చర్యలు తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వివాదాన్ని సద్దుమణిగే విధంగా చేయడం మాత్రం పోలీసులు మాత్రం ప్రజెంట్ మాత్రం సఫలీకృతున్నారని చెప్పవచ్చు. నాగం వర్షిద్ రెడ్డిని విడుదల చేయడం వల్ల బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా శాంతించిన నేపథ్యం ఉంది. ప్రజెంట్ గా మాత్రం పట్టణంలో శోభాయాత్రకు సంబంధించి ఎలాంటి విఘాతం కలగకుండా మాత్రం పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడంతో మాత్రం శోభాయాత్ర మాత్రం ప్రారంభమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. Yeah.